దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినపు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. యేషయ గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడబడింది. ఆమేన్. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుడు మన తట్టు తిరిగితే మీరు దున్నబడి విత్తబడుదురు. ఇప్పుడు వరకు మనం ఫలించలేదేమో, అభివృద్ధి లేదేమో, ఆశీర్వాదం లేదేమో, దీవెన లేదేమో, దేవుడు మన తట్టు తిరగలేదేమో, దేవుడు మనం చూడలేదేమో, దేవుడు కనుదృష్టి మనపై లేక మనం ఏం చేయము, ఇప్పుడు వరకు ఎండిన భూమి మీద ఉన్నాము, ఎండిపోయిన ఎడారులు ఉన్నాము, మన చేతులు కష్టం లేదేమో. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను మీ తట్టు తిరగ మీరు దున్నబడి విత్తబడుతురు. నేను మీ పక్షాన ఉన్నాను. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, మన తట్టు తిరిగినప్పుడు దేవుడు అంచడం మనం దున్నబడి విత్తబడతాం. అంటే ఆశ్రయించబడతాం, దీవించబడతాం, సమృద్ధి ఉంటుంది, వెళ్ళే ప్రతిఫల జయం ఉంటుంది, విజయం ఉంటుంది. ఇది నాన్న మనం ఆయన మన తట్టు తిరిగే కృప దేవుడు మనకు దయచేయి. ఈ దినమంతా దేవుడిని తట్టు తిరిగి మీరు విత్తబడి దున్నబడి ఫలించి అభివృద్ధి చెందే కృప దేవుడు దయచేయను గాక. అందుకే మనకి యెహోవా నా కాపరి, నాకు లేమికలు, ఆయన పచ్చిక బయలు పరుణ జీవం. ఆయన మన తట్టు తిరిగితే మనకి ఏమవుతుందండి? మనం ఆశ్రయించబడతాం, దేవుడు. ఇప్పటి వరకు ఎండిన మన జీవితాన్ని, ఎండిన మన బ్రతుకుల్ని, ఆ ఆశీర్వాదం లేని జీవితాన్ని దేవుడు దీవించి ఆశ్రయించి ఫలించే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి, మీరు విత్తబడి దున్నబడి ఫలించే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీపించిన ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధుడు కృపగలేసి నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేస్తావు. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడి దీవించి మమ్మల్ని మా చేతి పనులు, మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా, ఏకిడు రాకుండా అందరితో సమాధానం, శాంతి దయచండి, నెమ్మది దయచండి. ఇదిగోనైనా ఎవరైనా బలహీనంగా బిడ్డలు ఉంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూలో బిడ్డలు ఉంటే ముట్టి స్వస్థపరచండి. కుటుంబ సంతోష బిడ్డ అప్పులు బంధకాలు విడిపించండి, తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఏదైనా పుట్టినరోజు పెళ్లి రోజు జరిపిన బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. యవన కుమార్తెలు జన మాట్లాడి కృప దయచేసి, చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు దయచేసి మీ కృప చూపించి, ఈ దినం ఏ పని పనులు జయాన్ని, విజయాన్ని దయచేసి కృప చూపించి దీవించండి. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.